వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఆత్మీయులైన సాధన సోపాన సభ్యులందరికీ నమస్సుమాంజలి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో చెప్పినట్లు ఉత్తములు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మహర్షులు, మహాత్ములు ఏది ఆచరిస్తారో దాన్నే మనమంతా అనుసరిస్తాం. వారు చెప్పింది, చేసింది ప్రామాణికమవుతుంది. సమస్యల సుడిగుండంలో ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో తెలియని మనకు ఒక చక్కని రాజమార్గం కనబడుతుంది. ఈ విశ్వాసంతో ఆదిశంకరుల జీవిత చరిత్రను, బోధనలను ప్రతిరోజు వింటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. గురు అనుగ్రహంతో అది పూర్తయింది. నీళ్లను వదిలేసి పాలను గ్రహించే హంసల్లాగా మీరందరూ మంచిని గ్రహిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా, సూచనగా అనేక విధాల మీ స్పందనను, సంతృప్తిని తెలియజేస్తున్నారు. మీ సహృదయతకు హృదయపూర్వకంగా నమస్సుమాలు అర్పిస్తున్నాను. ఇది ఇలా ముందుకు సాగడానికి ఎంతోమంది పెద్దల ఆశీస్సులు, పిల్లల సహకారం, ప్రోత్సాహం లభిస్తున్నాయి. అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా పెద్దలకు నమస్సులు, చిరంజీవులకు ఆశీస్సులు. శంకరులు భజగోవింద స్తోత్రంలో గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం అని అన్నారు. భగవద్గీత, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువు రూపాన్ని నిరంతరం ధ్యానించాలి. సజ్జన సాంగత్యానికి మనస్సును అలవాటు చెయ్యాలి. దీన జనులకు ధనాధికాన్ని దానం చేయాలి అని అన్నారు. భగవద్గీత, విష్ణు సహస్రనామం ఈ రెండూ వ్యాసాయ విష్ణు రూపాయ అని అన్నట్లు విష్ణు స్వరూపులైన వ్యాసుల వారు ప్రసాదించినవే, మహాభారతంలోనివే. ఒకటి కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో కృష్ణుడు అర్జునునికి బోధించింది. మరొకటి యుద్ధం ముగిసిన తరువాత భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించింది. భీష్మ ఉపదేశం మహాభారతంలో శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం ఈ రెండు పర్వాలుగా వ్యాప్తమై ఉంది. విస్తృతిని బట్టి చూస్తే వ్యాసుల వారు ఈ భాగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. యుద్ధానికి ముందు అర్జునుడు విషాదం పొందితే, యుద్ధం తరువాత ధర్మరాజు విషాదాన్ని పొందాడు. భగవద్గీత విని అర్జునుడు విషాదం నుండి తేరుకొని కర్తవ్యానికి, యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ధర్మరాజు భీష్మ ఉపదేశం విని విషాదము నుండి తేరుకొని కర్తవ్యానికి, ప్రజాపాలనకు సంసిద్ధుడయ్యాడు. అంతటి శక్తి కలిగిన భీష్మ ఉపదేశాన్ని ప్రతిరోజు కొద్ది కొద్దిగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. 1991లో ఆంధ్ర మహాభారతం కథా పరమార్థం అనే గ్రంథం హైదరాబాదులో కళాకౌముది అనే సాహితీ సాంస్కృతిక సంస్థ ద్వారా వెలువరించాం. ఆ గ్రంథంలో నేను ఆనుశాసనిక పర్వ విశేషాలను వ్రాయడం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రంథ సంపాదక వర్గంలో కూడా ఉన్నందువల్ల తక్కిన అన్ని పర్వాల విశేషాలను కూడా గమనించే అవకాశం లభించింది. భీష్మ ఉపదేశం శాంతి పర్వంతో ప్రారంభమవుతుంది కనుక శాంతి పర్వ విశేషాలను కూడా ఇందులో కలుపుకుంటూ ఉన్నాం. ఆ శాంతి పర్వ భాగాన్ని రచించిన మిత్రులు డాక్టర్ శ్రీ మాముదాల వెంకటేశ్వరరావు గారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా
నమస్సులు సమర్పించుకుంటూ, వారి పరిశోధనాంశాలను కూడా గమనిస్తూ, భీష్మ ఉపదేశ సారాంశాన్ని ఈ రోజు నుండి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.